ఆనంద్ కుమార్, డిఎస్పి ఏసీబీ రంగారెడ్డి రేంజ్. ఈరోజు ఈ దేశాని శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి ఈయన ర్యాంక్ తహసీల్దార్ గారు. ఈయన డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా మన ఇబ్రహీంపట్నం ఆర్టీఓ ఆఫీస్లో వర్క్ చేస్తారు. ఈయన పైన కొన్ని అధిక ఆదాయం, కరప్ట్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేస్తూ చాలా డబ్బులు కూడబెట్టుకున్నాడు, ఆస్తులు కూడబెట్టుకున్నాడు అనే ఒక అలిగేషన్స్ పైన మేము మా డీజీ గారితో పర్మిషన్ తీసుకొని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ కేసు ఆర్సీఐ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా ఇక్కడ ఈరోజు సర్చెస్ చేయడం జరుగుతూ ఉంది వాళ్ళ ఇంట్లో. దీంతో పాటు ఇంకా దాదాపు ఒక 7 ప్లేసెస్లో కూడా సైమల్టేనియస్గా సర్చెస్ జరుగుతూ ఉన్నాయండి. సో ఈరోజు సర్చెస్లో భాగంగా సెర్చ్ చేసినప్పుడు మాకు దాదాపు ఒక 8 ఓపెన్ ప్లాట్స్, ఒక 3 తుర్కయాంజల్లో ఉన్నాయి, ఒక 3 యాదగిరిగుట్టలో ఉన్నాయి, ఒకటి హస్తినాపురము, ఒకటి విశ్వేశ్వర నగర్ కాలనీలో, ప్లస్ ఒక G+3 ఫ్లోర్ బిల్డింగ్ ఇదైతే మీ ముందు ఉంది చూస్తున్నారు. అదొకటి, ఒక ఫ్లాట్ ఏమో కర్మాన్ ఘాట్లో ఉంది, ఇంకో ఫ్లాట్ విశ్వేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఒక ఫ్లాట్ ఉంది. సో ఇది కాకుండా ఒక 10 ఎకరాలు 8 గుంటల ల్యాండ్, ఇది నల్లవెల్లి విలేజ్ యాచారంలో ఉంది. అది కాకుండా ఒక 3 కార్లు, XUV 700, ఆల్కాజర్ కారు, హుండా i20 స్పోర్ట్స్ కారు, ఇలాంటి ఒక 3 ఉన్నాయి.